బాలీవుడ్ అనగానే చాలామందికి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీస్ గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే ఆ తరహా సినిమాలు తగ్గిపోయాయనే చెప్పొచ్చు. అప్పట్లో 'ఆషికి 2' ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్నాళ్లకు మళ్ళీ అదే మూవీ తీసిన డైరెక్టర్ మోహిత్ సూరి నుంచి 'సయ్యారా' అనే మూవీ వచ్చింది. గత వీకెండ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి నార్త్ యువత తెగ ఏడిపిస్తుంది. అంతేకాదు మన స్టార్ హీరో మహేష్ బాబు, సుకుమార్ కూడా ఈ సినిమాని చూసి ఫిదా అయిపోయారు. ఎంత నచ్చిందో ఏమో గానీ మహేష్ ట్వీట్ చేయగా సుక్కు తన ఇన్స్టా స్టోరీలో సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశాడు. మరి సినిమా అంత బాగుందా? ఇంతకీ మూవీ కథ ఏంటి అనేదే ఇప్పుడు చూద్దాం రండి. 'సయ్యారా' విషయానికొస్తే ప్రేమలో విఫలమైన హీరోయిన్ అనిత్ పడ్డా ఓ రైటర్. అయితే ఓ అప్కమింగ్ సింగర్ అహన్ పాండేని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరి ప్రేమకు దేవుడు పెద్ద అవాంతరం కలిగిస్తాడు. హీరోయిన్కి అల్జీమరస్ వ్యాధి వచ్చి ప్రతిదీ మర్చిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో హీరోయిన్ పాత ప్రేమికుడు తిరిగొచ్చి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు కెరియర్లో ఎదగడానికి ఎంతో ప్రయత్నిస్తున్న హీరో కెరియర్ని కావాలనుకుంటాడు, ప్రేమని కోరుకుంటాడా అనేది మిగతా స్టోరీ. అరే ఈ స్టోరీ లైన్ చూడగానే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తుంది అనిపించిందా? అవును, మీరు అనుకునేది నిజమే. స్వయానా ఈ మూవీ తీసిన మోహిత్ సూరి 'ఆషికి 2' ఛాయలతో పాటు తెలుగు సినిమాలైన 'పడి పడి లేచే మనసు', 'అర్జున్ రెడ్డి' ఛాయలు కూడా గట్టిగానే కనిపిస్తాయి. మన ఆడియన్స్ 'బేబీ' రిలీజ్ అయినప్పుడు ఎంతలా ఫీల్ అయ్యారో ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కూడా అలానే ఎమోషనల్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి బాలీవుడ్లో 'సయ్యారా' కాస్త గట్టిగానే సౌండ్ చేస్తుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే హీరో హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళే. అహన్ పాండే హీరోయిన్ అనన్ పాండేకి అన్నయ్య, అంటే పెదనాన్న కొడుకు. ఇతడు చూడడానికి అందంగా ఫ్రెష్గా ఉన్నాడు. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. హీరోయిన్ అనిత్ పడ్డా కూడా గ్లామరస్గా భలే ఉంది. మోహిత్ సూరి ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్తో కథ అదరగొట్టేశాడు. దానికి తోడు హిందీ ఇండస్ట్రీలో డ్రై పీరియడ్ కూడా దీనికి కాస్త గట్టిగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీకి 5 మ్యూజిక్ డైరెక్టర్స్ 5 పాటలు ఇచ్చారు. ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇది ఇంకో ప్లస్. ఇలా అన్ని ప్లస్లు కలిసి 'సైరా'ని సూపర్ హిట్ చేసినట్లు కనిపిస్తుంది.